అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 26వ భాగం. రచయిత వనజ గారు. ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మహి ఏంటిదంతా అని అడిగింది త్రిపద. నువ్వు చెప్పలేదా మహిత? మీ అక్కకి తన ఫోన్‌లో ఫోటో కూడా ఉందంటూ మహిత కంటే ఫాస్ట్‌గా రియాక్షన్ ఇచ్చి ఆమె చేతిలో నుండి ఫోన్ లాక్కున్నాడు ప్రమోద్. క్రిష్ ఫోటో తిరుపతికి చూపించడానికి ఇదిగో చూడు ఇతనే అంట అని ప్రమోద్ తిరుపతికి క్రిష్ ఫోటో చూపించేసరికి షాక్‌గా చూసిందామె. మహి ఏంటే ఇది అంటూ కొంచెం కంగారుగా, ఆశ్చర్యంగా తిరుపతి అడుగుతూ ఉంటే అదేం లేదక్కా. ఈయనేదో అంటున్నారంతే తర్వాత చెప్తానంటూ మహితకి సైగ చేసేసరికి త్రిపద సైలెంట్ అయిపోయింది. చెల్లేదో చెప్పి తప్పించుకుందని అర్థం చేసుకుంటూ త్రిపద రియాక్షన్ చూసి కాస్త నెమ్మదించిన మహిత ఊపిరి తీసుకునేలోపు అంతేకా త్రిపు తను అతన్ని మన ఎంగేజ్‌మెంట్‌కి కూడా పిలిచింది. వచ్చాడు. నేను చూశాను కూడా అని అంటూ మహిత నెత్తిన బాంబు వేసిన ప్రమోద్ శర్మ గారి నుంచి కాల్ రావడంతో పక్కకు వెళ్ళాడు. ఏంటిదంతా? క్రిష్ గారు అంటూ త్రిపద మాట్లాడేలోపు మహిత ఆమెని లాక్కెళ్ళి ఒకరోజు క్రిష్ గారు ఎలా ఉంటారంటే నువ్వు నాకొక పిక్ పంపించావు కదక్కా! అది బావగారు నా ఫోన్‌లో చూసేశారు. అందుకే ఏం చెప్పాలో తెలియక నా బాయ్ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పేశాను అని మహిత తలదించుకుంటే, మరి క్రిష్ గారొచ్చారని బావగారు అంటున్నారు. దాని సంగతేంటి? అంటూ త్రిపుర గట్టిగా అడిగేసరికి, అయ్యో అక్క! నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు క్రిష్ గారు వచ్చారు. కానీ అప్పటికే మీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. నేను ఏం చెప్పాలో తెలియక ఆయన్ని డైవర్ట్ చేయడానికి చాలానే ట్రై చేశాను. కానీ నాన్నగారికి అతను బావగారి ఫ్రెండ్‌లాగా పరిచయమయ్యాడు. దాంతో నాకు అతనికి చెప్పే ఛాన్స్ లేదు. ఇప్పుడు అత్తయ్య క్రిష్ గారిని ఇంటికి తీసుకొని వెళ్ళిందని మహిత చెప్పేసరికి త్రిపుర ఉన్న చోటే కూర్చుండిపోతుంది. ఆమె ఏడ్చేసరికి ఇప్పుడు ఏమైందక్కా? అతను నీకు ఎంగేజ్‌మెంట్ అయింది అంటే వదిలేస్తాడు. ప్రమోద్ బావతో నువ్వున్నా హ్యాపీగా ఉండు. బావ నిన్ను బాగా చూసుకుంటాడు. ఆ రోజు జరిగింది మర్చిపో అని మహిత తేలిగ్గా అంటూ ఉంటే, మరి నువ్వు హృదయం మీద ఒకరిని పెట్టుకొని సంతోషంగా ఉంటావా? అంటూ త్రిపదను గట్టిగా అడిగేసరికి మహితకి కాళ్ళు చేతులు వణికాయి. అక్క అది అంటూ మహిత ఏదో అనేసరికి నేను క్రిష్ గారి కోసం చాలా ఎదురు చూశాను. ఆయన వచ్చి నా ఎంగేజ్‌మెంట్ ఆపేస్తే తర్వాత నీకు బావగారికి ఎంగేజ్‌మెంట్ చేయాలి అని త్రిపద చెప్పేసరికి అదేం లేదక్కా అలాంటిది అంటూ మహిత అంటే త్రిపద లాగి ఒకటి పీకి మహితను హత్తుకొని చిన్నప్పటి నుంచి నిన్ను అక్కగా గాదు ఇంకో అమ్మలా చూసుకున్నా కదా! మహి ఏ ఫీలింగ్స్ లేని నేను బావగారిని చేసుకోవడం కంటే ఒకరి మీద ఒకరు ఆశలు పెట్టుకొని మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడమే బాగుండు కదా మహి! అని త్రిపుర కూడా ఏడ్చింది. హ్యాపీనా? చాలా. ఫోన్ వచ్చిన ప్రమోద్ పక్కకి వచ్చి హలో నాన్నగారు చెప్పండి అన్నాడు. అక్కడ మొత్తం ఆల్రెడీ కమల గారు శర్మ గారికి క్రిష్ కోసం చెప్పే ఉంచడంతో నీ స్నేహితుడు ఎవరో వచ్చారు పిలిచినా వాడివి చూసుకోవాలని తెలియదా ప్రమోద్ అని ఆయన గంభీరంగా అడిగేసరికి నేను నా ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదు. ఎవరొచ్చుంటారబ్బా! అనుకుంటూ మళ్ళీ అంతలోనే ముందసలు ఎవరో కనుక్కుందామని హడావిడిలో పట్టించుకోలేదు నాన్నగారు. నేను మన ఇంటికొచ్చి అతనితో మాట్లాడినా అని ప్రమోద్ అంటే, "నువ్వు రేపు పొద్దున వరకు ఇక్కడికి రాకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు. ఇతన్నే అక్కడికి పంపిస్తున్నాను" అని చెప్పి కాల్ కట్ చేశారు శర్మగారు. ఆయన్ని చూస్తున్న క్రిష్ అబ్బో! ప్యూర్ ఆర్థడాక్స్ లాగా ఉన్నారే అని అనుకుంటుంటే కమల గారు వచ్చి, "బాబు నువ్వెళ్ళి స్నానాలు చేసిరా. ఈలోపు కాఫీ తీసుకొస్తానని" చెప్పడంతో తమరికిచ్చిన గెస్ట్ రూమ్‌లోకి వెళ్లారు. క్రిష్, పృథ్వీ, బావ ఇప్పుడు అతన్ని మీట్ అవ్వడం అంత అవసరమా? మనం ఎలాగోలా రిక్షాలో ఎడ్ల బండి పట్టుకొని హైదరాబాద్‌కి వెళ్ళిపోవడమే బెస్ట్ అని పృథ్వీ అంటుంటే, అందరికీ తన ఫ్రెండ్ అని చెప్పాం. అతన్ని అడిగితే ఏమైనా యూజ్ ఉంటుందేమో. నన్ను తెలియని ఊర్లో ఎంత ఇబ్బంది పెడుతున్నావే. దొరకాలి ఖచ్చితంగా అప్పడం చేసి ఆవకాయలు నంచుకొని తింటా అనుకున్న క్రిష్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కమల గారు డోర్‌కి అటువైపు నిలబడి లోపలికి రావచ్చా బాబు అని అడగడంతో హా! ఆంటీ అని చెప్పేసరికి టీ ఇంకా స్నాక్స్ ప్లేట్‌తో వచ్చిన ఆవిడ క్రిష్‌కి అందిస్తూ నేనెక్కడో చూసినట్టుంది బాబు అని అంటే, పృథ్వీ తోటకూర పకోడీ తింటూ అసలు ఛాన్సే లేదాంటీ. వీడు హైదరాబాద్ దాటి నార్త్‌కి వెళ్ళాడేమో కానీ సౌత్‌కి ఇదే ఫస్ట్ టైమ్ రావడం. పోనీ మీరెప్పుడైనా హైదరాబాద్ వచ్చారా? అని పృథ్వీ అడిగితే, అయ్యో బాబు! నేను ఈ ఊరు కూడా ఎన్నడూ దాటలేదు. ఎక్కడో చూశానని కాదు కానీ బాగా కావాల్సిన వాళ్ళున్నట్టుగా ఉన్నాడు. అందుకే అడిగా అని కమల గారంటే నవ్వి ఊరుకున్నాడు క్రిష్. మీ అమ్మానాన్నలు ఏం చేస్తారు బాబు అని కమల గారు అడిగితే పృథ్వీ నోరు తెరిచేలోపు
కంటి చూపుతో ఆపేసే క్రిష్ వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారాంటీ అని చెప్పాడు. ప్రమోద్ దగ్గరికెలా వెళ్ళాలాంటీ అని అడిగితే, రా బాబు అని అంటూ బయటకు తీసుకొచ్చిన ఆవిడ 10 ఏళ్ల బాబుని చూపించి వాడిని తోడిచ్చి పంపారు కమల గారు. పిల్లాడు పిలుచుకుపోయిన ఇంటికి వెళ్ళిన క్రిష్‌కి లోపలికి అడుగుపెట్టేలోపే చాలా సంతోషం. పేరు కాపాడింది. తమరి పెద్ద చెల్లిగారిలాగా ఎక్కడ పరువు తీస్తుందో అనుకున్నానంటూ మొదలెట్టింది శ్యామల. శ్యామల ఇప్పుడు తిరుపతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నారు శాస్త్రి గారు. ఏం మాట్లాడటం ఏంటి? జరిగిందే కదా చెప్తున్నాను. ఆవిడ గారు వెళ్ళిపోబట్టే కదా! కుండ మార్పిడికి చిన్న చెల్లిని మా అన్నయ్యకిచ్చారు. అన్నీ మీరు మర్చిపోయారేమో! నాకింకా గుర్తున్నాయని అంటూ శ్యామల అంటూ ఉంటే విసుగ్గా ఫీలైన శాస్త్రి గారు నాకు పనుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బయటికి. ఆయన బయటకొచ్చే 5 నిమిషాల ముందు క్రిష్‌ని చూసిన ప్రమోద్ హలో! అని అడిగితే అతనే అతను అని గుర్తుపడుతూ హలో! డోంట్ మైండ్ మీ నేమ్ చెప్పినందుకు అంటూ క్రిష్ అంటే ఇట్స్ ఓకే రండి మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్తాడు ప్రమోద్. ఇక్కడ ప్రమోద్‌కి ఫ్రెండ్ కాదు అని క్రిష్‌కి తెలుసు. క్రిష్ మహిత కోసం తన ఫ్రెండ్ అని చెప్పాడని ప్రమోద్ అనుకున్నాడు కాబట్టి పెరటి వైపు తీసుకువెళ్ళిన ప్రమోద్ అరేంజ్‌మెంట్స్ చేసిన కుర్చీల్లో క్రిష్‌ని, పృథ్వీని కూర్చోమని చెప్పండి. ఏమైనా తీసుకుంటారా? అని ప్రమోద్ అడుగుతూ ఉంటే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేలోపు అటుగా వెళ్తున్న మహితకి కాఫీ తెమ్మని చెప్పేశాడు. ఈ గ్యాప్‌లో అక్కా చెల్లెల మధ్య ఏం జరిగింది అంటే ఏ ఫీలింగ్స్ లేని నేను బావగారిని చేసుకోవడం కంటే ఒకరి మీద ఒకరు ఆశలు పెట్టుకున్న మీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం బావుండు కదా మహి అని త్రిపద కూడా ఏడ్చింది. అక్కా నువ్వు అనుకున్నంత ఏం లేదు అని నేను చెప్తున్నాను కదా! బావగారికేదో ఆ వయసులో అలా అనిపించి డైరీలు రాసుకున్నారు. అంతే తప్ప నా మీద ఏమీ ప్రేమ లేదు అని మహిత అంటే, మరి నువ్వు? నువ్వు కూడా వయసు వల్ల ఆయన ఇష్టపడడం నేర్చుకున్నావా? అని అడిగింది త్రిపద. కొంచెం అలాంటిదే బావుంటారని మహిత అంటుంటే త్రిపద కొంచెం చెయ్యెత్తి నీకు ఇప్పుడు 22 ఇయర్స్ అది తెలుసా మహి? ఇప్పుడు నీకు బావగారి మీద అట్రాక్షనా? ఉండు నీ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మొత్తం కనుక్కుంటా అంటూ త్రిపద బెదిరించేసరికి తను ప్రమోద్‌కి ఎంతగా లవ్ చేస్తోందో మొత్తం చెప్పింది మహిత. అంతా విన్న త్రిపద ఆశ్చర్యంగా ఇంత లవ్ ఉన్నప్పుడు ఎలా నిశ్చితార్థం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నావే? అని అంటూ అంది త్రిపద ఆవేశంగా. ఏం కాదక్కా ఆయనది టీనేజ్ లవ్వేమో. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. నిన్నే లవ్ చేస్తారు అని అంది మహిత. మరి నువ్వు? అని అంటూ త్రిపద అంటే నేను చిన్న కూతురిని కాబట్టి ఎలాగో చిన్న బావ ఉన్నాడు కదా క్రిష్ గారు. ఆయనకి ఫిక్స్ అయిపోతానులే అని నవ్వింది మహిత. ఏయ్! అంటూ త్రిపద అంటే మరి నీ మనసులో క్రిష్ గారిని పెట్టుకొని నువ్వెలా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నావక్కా? అమ్మానాన్నల కోసమా? లేక అత్తయ్య మామయ్యల కోసమా? అంటూ మహిత ప్రశ్నించేసరికి త్రిపద దగ్గర ఆన్సర్ లేదు. అందుకే సైలెంట్ అయిపోతే జరిగింది కేవలం నిశ్చితార్థమే. ఏదో సగం పెళ్ళన్నట్టుగా ఫీల్ అవ్వకుండా నీ ముందు ముందు లైఫ్ ఏంటో చూసుకో. ఎవరితో ఉంటే హ్యాపీగా కాదు, మనస్ఫూర్తిగా ఉంటావో ఆలోచించుకో అక్కా అని చెప్పి బయటికి వెళ్ళిన మహితని పిలిచాడు ప్రమోద్. చెట్టు కొంచెం చాటుగా ఉండటం వలన పృథ్వీ, కృష్ణలు కనబడకపోవడంతో ప్రమోద్‌ని పిలిచాడేమో అనుకుని అక్కడికి వెళ్ళింది. ఏంటి బావగారు అంటూ వీళ్ళ కోసం కాఫీ తీసుకొనిరా అని ప్రమోద్ అంటే ఎవరు అంటూ కళ్ళు విప్పి చూసేసరికి వీళ్ళా అని అంటూ మహిత షాక్ అయితే ఈ అమ్మాయి నన్ను బోల్తా కొట్టించింది కదా! దొరికింది అని అంటూ క్రిష్ ఒక కన్నీసి స్మెల్ ఇస్తే అంతలోనే తనకు ఏం గుర్తొచ్చింది? చెల్లి ఈ ఇంట్లో ఉందంటే అక్క కూడా ఇదే ఇంట్లో ఉంటుందా? అని అనుకుంటూ థింక్ చేసిన క్రిష్‌ని చూస్తూ మహిత దగ్గరికొచ్చి నీ బాయ్ ఫ్రెండ్ బాగానే ఉన్నాడులే. మరి అందరం ఇక్కడే ఉన్నట్టు సైట్ కొట్టకుండా వెళ్లి కాఫీ తీసుకునిరా. అత్తయ్య చూసిందంటే నీకుంటుంది అంటూ ప్రమోద్ హెచ్చరించేసరికి సరి చేసుకొని వెళ్ళిపోయింది మహిత. తను ఇక్కడ అంటూ క్రిష్ ప్రమోద్‌ని అడుగుతూ ఉంటే, అబ్బో! కాబోయే తోడల్లుడు బాగానే యాక్టింగ్ చేస్తున్నట్టున్నాడు. తన కోసమే వచ్చి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నాడనుకుంటూ, నా మరదలు మహిత అని చెప్పాడు ప్రమోద్. ఓహ్! అంటూ చెప్పి త్రిపద నేమ్‌తో అడగాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రిష్‌కి సడెన్‌గా పృథ్వీ బ్రో మీ కాబోయే వైఫ్ ఎక్కడ కనిపించడం లేదని అడగడంతో లోపలుంది తను అని చెప్పిన ప్రమోద్. మీకు తనెవరో తెలియదా? ఐ మీన్ మహిత ఎప్పుడు మీకు పరిచయం చేయలేదా? అంటూ క్రిష్‌ని చూసి అడిగాడు ప్రమోద్. మహిత ఎందుకు తనని పరిచయం చేస్తుంది? తనే మాకు వాళ్ళ అక్క వల్ల పరిచయం అయిందని పృథ్వీ అంటే వాట్? త్రిపు వల్ల మహిత పరిచయం అవ్వడం ఏంటి? మహిత నువ్వు లవ్ చేసుకుంటున్నారు కదా! అప్పుడు మహిత వల్లే త్రిపు మీకు పరిచయం అవ్వడం ఏంటి? అంటూ ప్రమోద్ అడిగేసరికి లవ్వా? ఎవరితో? మహితతోనా? అంటూ షాకయి ప్లస్ కోపంగా చూశాడు క్రిష్. అతని ఎక్స్‌ప్రెషన్‌కి ప్రమోద్ అయోమయ స్థితిలో పడిపోయాడు.
ఆ! అవును. నువ్వు మహితని లవ్ చేస్తున్నావు. తను కూడా చేస్తోంది. మహిత కోసమే మా ఎంగేజ్‌మెంట్‌కొచ్చావు కదా అని తను పిలిస్తేనే అంటూ ప్రమోద్ అంటే, లేదు నువ్వేదో రాంగ్‌గా అనుకుంటున్నావు. నేను మహిత లవ్ చేసుకోవడం ఏంటి? తనెవరో కూడా నాకు ఇంతవరకు తెలియదు. పొద్దున్న చూసే తనని అంటూ క్రిష్ చెప్పేసరికి ప్రమోద్‌కి కూడా ఏం అర్థం కాలేదు. దీనికి సొల్యూషన్ మహిత వస్తేనే చెప్పొచ్చనుకుంటూ మహిత అంటూ క్రిష్ పిలవబోయే టైంకి ఫోన్ కాలొచ్చింది క్రిష్‌కి ఇంటి నుండి. కానీ అది లిఫ్ట్ చేయడు కాబట్టి పృథ్వీకి కూడా కాలొస్తే లిఫ్ట్ చేశాడు. ఆ కాల్ పృథ్వీ హలో అనడం, అటువైపు అత్తగారు ఏడవడం. "ఏమైంది ఆంటీ? ఎందుకు ఏడుస్తున్నారంటూ పృథ్వీ అడగటంతో మా అత్తయ్యని పిలిచేవాడు కాస్త ఆగిపోయాడు ప్రమోద్. ఏమైందంటూ కట్ చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అయిన క్రిష్ అడిగితే పృథ్వీ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు పృథ్వీ. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. చాలా సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు డాక్టర్స్. నాకు భయంగా ఉంది. ఒకసారి క్రిష్‌ని ఎక్కడున్నా రమ్మని చెప్పు అంటూ హరిత అంటే ఒక్క ఉదుటున పైకి లేచాడు క్రిష్. తండ్రి పట్ల ప్రేమ అతనికి ఒక సెకండ్‌లో తెలియడంతో సీరియస్‌గా ఏ హాస్పిటల్ అంటూ అడిగాడు క్రిష్. హరిత హాస్పిటల్ పేరు చెప్పాక బయటికి వెళ్ళిపోయాడు వేగంగా. ప్రమోద్ పిలుస్తున్నా వినిపించుకోకుండా. నెక్స్ట్ టైమ్ తప్పకుండా మీట్ అవుదాం. ఒకసారి మీ వైపు నుంచి విషయం క్లియర్ చేసుకోండి అంటూ పృథ్వీ కూడా చెప్పి క్రిష్ వెనకే వెళ్ళిపోయాడు. ఆ టైంకి డైరెక్ట్‌గా ట్రైన్ ఏమి ఉండదు కాబట్టి ఆటో, లిఫ్ట్ అలా అడిగి టౌన్‌కి చేరుకున్నాక అక్కడి నుంచి ఖమ్మంకి ట్రైన్ దొరకడంతో తన లగేజ్ ఇంకా తిరుపతి గురించి అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు క్రిష్. టెన్షన్‌గా చేతులు నలుపుకుంటూ కిచెన్‌లోనే ఉన్న మహితని సీరియస్‌గా పిలిచాడు ప్రమోద్. ఏమైంది? తెలిసిపోయిందా అనుకుంటూ భయంగానే కాఫీ తీసుకువెళ్ళిన మహితని చూస్తూ ఎందుకు అబద్ధం చెప్పావు మహి? క్రిష్‌ని లవ్ చేస్తున్నా అని. అతనొచ్చింది నీకోసం కాదు. త్రిపు ద్వారాని నువ్వు తెలుసంట. అసలతను తిరుపతి కోసం వచ్చాడా? నీ కోసం వచ్చాడా? అంటూ సూటిగా అడిగాడు ప్రమోద్. ప్రమోద్ సూటిగా అడిగిన ప్రశ్నలకి మహిత ఏం ఆన్సర్ చెప్పకుండా అలాగే ఉంటే ఎప్పుడు శాంతంగా ఉండే ప్రమోద్ చెప్పు మహి. అసలేం జరుగుతుందని గట్టిగా గద్దించేసరికి అది బావా అంటూ ఏం చెప్పాలో తెలియక చేతులు నలుపుకుంటోంది మహిత. ఓపిక నశించిన ప్రమోద్ మహిత చెయ్యి గట్టిగా పట్టుకుని మీదకి లాగేసరికి గట్టిగా ఒత్తేస్తూ చెప్పవే అసలేంటి మ్యాటర్ అంటూ ప్రమోద్ అడిగేసరికి ఆ క్రిష్ మీ పెద్దమ్మ కొడుకు బావా అని మహిత చెప్పేసరికి ఆమె చేతిని వదిలేసిన ప్రమోద్ ఆశ్చర్యంగా చూస్తూ త్రిపుర పెద్దమ్మ కొడుకా? మరి త్రిప్పు నాకేం చెప్పలేదెందుకు అని అడిగాడు. అంటే తను వస్తాడని కరెక్ట్‌గా అక్కకి కూడా తెలీదు బావ. అందుకే అలా చెప్పింది. అక్క చెప్పినట్టు తను ఆయనతో స్నేహం చేసి మీ నిశ్చితార్థం రోజు ఇంటికొచ్చేలా చేసింది. అక్క ద్వారానే నేను తెలుసు. అందుకే అలా చెప్పాడంటూ జరిగిందే కొంచెం మార్చి చెప్పింది మహిత. ప్రమోద్ అంతా నిజమని నమ్మేస్తే, మరి నువ్వు ప్రేమించిన వాడని ఎందుకు అబద్ధం చెప్పావంటూ అడిగాడు. అదా! ఊరికే సరదాగా చెప్పాను బావ. మీకందరికి ఈరోజే సర్ప్రైజ్ ఇవ్వాలని అక్క ప్లాన్ చేసింది. నువ్వేమో క్రిష్ ఫోటో నా ఫోన్‌లో ముందే చూసేసావు. చెప్తే సర్ప్రైజ్ ఫెయిల్ అవుతుందని అందుకే అలా చెప్పానంటూ పెదాలు సాగదీయడంతో చేతి మీద ఉన్న తన చేతిని ఇంకొంచెం కిందకు పోనించిన ప్రమోద్ ఏంటే అంత ఇదిగా ఉందా బాయ్ ఫ్రెండ్ కావాలని అడగటంతో నడ్డి మీద పడ్డ అతని చేతికి నీళ్లుక్కుపోయి తల అడ్డంగా ఊపింది మహిత. మరి అలా ఎవరినో పట్టుకుని బాయ్ ఫ్రెండ్ లవర్ అంటావా? హా? అంటూ కళ్ళురిమేసరికి ఎవరో ఏంటి నాకు చిన్న బావనే కదా అవుతాడు. నువ్వు అక్కని చేసుకున్నప్పుడు నేను బావని చేసుకుంటే తప్పేంటి? మధ్య నీ బాధ ఏంటి? అంటూ మహిత గట్టిగా అడిగితే చెయ్యి ఉన్న దగ్గర నలిపేస్తూ అదంతే మూసుకొనుండు అంటున్న ప్రమోద్ మాటలకి మీకిలాంటి అమర్యాదకరమైన మాటలు కూడా వచ్చా? అయ్యయ్యో! శర్మమాయ మీ పెంపకం చూసారా? అమంగళం ప్రతిహతమవుగాక అంటూ తప్పు నెపంతో ఆ చెంప, ఈ చెంప గట్టి గట్టిగా వాయించేసింది మహిత ప్రమోద్‌కి. ఏయ్! నిన్ను అని అంటూ ప్రమోద్ చెయ్యి వదిలేస్తుంటే బ్యాలెన్స్ మిస్ అయిన మహిత కింద పడబోతూ ప్రమోద్‌ని పట్టుకొని ఆగేసరికి ఇద్దరూ క్లోజ్‌గా నిలబడ్డారు. ఎంతసేపని రూమ్‌లోనే ఉన్న త్రిపద బయటకొచ్చి పెరటి వైపు వెళ్ళేసరికి ఇద్దరిని అలా చూసి చిన్నగా నవ్వుతూ దూరం నుండే ఆగిపోయింది. అక్కడ మహిత కళ్ళల్లో ఇప్పటి ఇష్టం ఉంటే, ప్రమోద్ కళ్ళల్లో ఎప్పటిష్టమో కనిపిస్తోంది. ఇద్దరూ అలాగే హ్యాపీగా ఉండాలి. వీళ్ళని ఎలా అయినా కలపాలనుకుంటూ తన చేతికున్న రింగ్ వైపు చూస్తూ, నీకు త్వరలోనే మోక్షం వచ్చి నిన్ను పొందగలిగే వ్యక్తికి చేతికే వెళ్తావనుకుంటూ అలాగే చూస్తూ ఉన్న త్రిపదకి క్రిష్ తనని చూస్తే, ఎంగేజ్‌మెంట్ గురించి తెలిస్తే ఏం చేస్తాడు? ఏమవుతాడు? అని భయం స్టార్ట్ అయింది. తనని పడకుండా పట్టుకున్న ప్రమోద్ వైపు చూస్తూ అతని చేతిని విడిపించుకోవాలని ఎంతగా ట్రై చేసింది మహిత. కానీ అతను వదలకపోయేసరికి ప్లీజ్ బావ అన్నట్టు మహిత చూస్తుంటే, ఇంకోసారి ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే మీ నాన్నకి చెప్తానంటూ ఒక మొట్టికాయ వేసేసి మహితని వదిలేశాడు ప్రమోద్. దేవుడా! అని అనుకుంటూ వెనక దారి నుండే ఇంటి ముందు వైపుకి పరిగెత్తింది మహిత. తనకిచ్చిన రూమ్‌లోకి వెళ్ళిపోయిన ప్రమోద్‌కి మహిత నిజంగా క్రిష్‌ని
పెళ్లి చేసుకుంటే అన్న డౌట్ రైజ్ అయితే అనవసరంగా వదిలేసుకున్నానా అనుకుంటూ తన గతంలోకి వెళ్ళాడు ప్రమోద్ బాబు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.